ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. ముందుగా కడాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా రోజుల నుంచి సపోర్ట్ చేస్తాను వీడియోకి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా వేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇట్లా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలిపితే మాడిపోతాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పక్కన మా పిల్లలు ఒకటే సౌండ్ చేస్తారు. వాళ్ళ సౌండ్కి నా సౌండ్ వినిపించదు అనుకుంటా. నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా మాట్లాడడం నేర్చుకుంటా. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి, సపోర్ట్ చేయండి. దగ్గరికి అయినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకేమన్నా కొత్త రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఫ్రై ఉడికించుకున్న క్యారెట్ తురుము ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న క్యారెట్ ఫ్రై 2 స్పూన్లు కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. అది పెద్దిల్లు కాబట్టి కొంచెం పెద్దిల్లు అంటే పెద్ద కుటుంబము, చిన్నిళ్ళే కానీ పెద్ద కుటుంబము. అందుకే సందడి పిల్లలు అల్లరి ఉంటుంది. ఏమనుకోకండి. వాయిస్ ఓవర్ చేయడానికి కుదురుతలేదు, అందుకే ఒకేసారి చేయడం జరుగుతుంది. ఇది గుండ్రంగా తిరుగుతుంది. బాగుంది. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మర్చిపోయింది. సాల్ట్ వేసుకొని కలపాలి. క్యారెట్ ఫ్రై రెడీ. ఇప్పుడు ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి.